కింది వాటిలో ప్రపంచ పవనాలు ప్లానెటరీ విండ్స్ ఏవి? ప్రపంచ పవనాలు అంటే ప్లానెటరీ విండ్స్. ప్లానెటరీ విండ్స్ ఏవి? వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు, పైవన్నీ. ఏంటండి ప్రపంచ పవనాలని వేటిని అంటారండి? ప్రపంచ పవనాలని పైవన్నిటినీ అంటారు. వ్యాపార పవనాలని అంటే ట్రేడ్ విండ్స్, పశ్చిమ పవనాలు వెస్టర్లీస్, ధ్రువ పవనాలు పోలార్ విండ్స్, ఇవన్నీ కూడా ప్రపంచ పవనాలు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పటం చూస్తే మనకి ప్రపంచ పవనాలు ఏంటో మనం తెలుసుకోవచ్చు. ప్రపంచ పవనాలంటే భూగోళంపై నిర్దిష్టంగా ఏర్పడినటువంటి పీడ మండలాలను అనుసరించి ఎప్పుడు సంవత్సరం పొడవునా వీచేటటువంటి గాలులనే మనం ప్రపంచ పవనాలు అంటాం. ఈ ప్రపంచ పవనాలు ప్రధానంగా మూడు. ఏంటంటే ఆ మూడు? ఒకటి వ్యాపార పవనాలు, రెండు పశ్చిమ పవనాలు, మూడు ధ్రువ పవనాలు. మరి వ్యాపార పవనాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తాయండి? వ్యాపార పవనాలు అనేవి ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి. ఇది ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం, ట్రాపికల్ హై ప్రెజర్ ఏరియా. ఇది భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం, ఈక్వటోరియల్ లో ప్రెజర్ ఏరియా. ఇది లో ప్రెజర్, ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్, ఇది హై ప్రెజర్, ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్, ఇది హై ప్రెజర్. చూడండి, ఇక్కడ మీరు చూస్తే నిర్దిష్టంగా భూగోళం మీద పీడన మండలాలు అధికం అల్పం అధికం అల్పం అధికం అల్పం అని ఏర్పడుతుంది. ఈ విధంగా నిర్దిష్టంగా ఏర్పడినటువంటి అధిక అల్పపీడనాలు అనుసరించి సంవత్సరం పొడవునా వీచే గాలుల్నే మనం ప్రపంచ పవనాలు అన్నాం. అవే వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్, పశ్చిమ పవనాలు వెస్టర్లీస్, అదేవిధంగా ధ్రువ పవనాలు, అది పోలార్ విండ్స్ లేదా ఈస్టర్లీస్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఎక్కడ ఉన్నాయండి? ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీస్తూ ఉన్నాయి. ఇది ఒకటి, ఇది ఒకటి. అంటే ఉత్తరార్ధగోళంలో ఏ రకమైన పవనాలు వీస్తున్నాయో దక్షిణార్ధగోళంలో అదే అక్షాంశం నుంచి అదే పవనాలు వీస్తూ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీచేటటువంటి పవనాలనే మనం ఏమన్నామంటే వ్యాపార పవనాలు అన్నాం, ట్రేడ్ విండ్స్. సో ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తాయి అంటే ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి. ఇది ఆయన రేఖ అధిక పీడన దక్షిణార్ధగోళంలో, ఇది భూమధ్య రేఖ అల్పపీడనం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తే ఇది ఇస్తాయి. ఈ రెండింటిని ఉత్తరార్ధగోళంలో ఒక పవనం, దక్షిణార్ధగోళం, ఈ రెండు కూడా వ్యాపార పవనాలే. అయితే వాటి యొక్క దిశను బట్టి మనకి ఉత్తరార్ధగోళంలోనేమో మనకి ఈశాన్య వ్యాపార పవనాలు అంటారు, దక్షిణార్ధగోళంలోనేమో ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటారు. రెండు వ్యాపార పవనాలే. ఇక రెండవ ప్రపంచ పవనం తీసుకుంటే పశ్చిమ పవనం. అవి ఎక్కడి నుంచి ఇస్తాయండి? ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వైపు ఇలా వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో కూడా అంతే. సో వీటిని ఏమన్నారండి అంటే వీటిని మనకి పశ్చిమ పవనాలు అన్నారు. ఈ రెండు పవనాలు ఏమన్నారండి? వ్యాపార పవనాలు అన్నారు. ఇక ధ్రువ ప్రాంతం ధ్రువ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపద్రవ అల్పపీడన ప్రాంతానికి వీచేటటువంటి వాడిని ఏమో మనకి ధ్రువ పవనాలు అన్నారు లేదా తూర్పు పవనాలు అన్నారు. పవనాలంటే ఇవే ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి.